ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము ట్రూ బ్యాలెన్స్ యాప్లో లోన్ ఎలా అప్లై చేయాలా అండ్ లోన్ ఎలా తీసుకోవాలనో కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా 8 వరకు వాచ్ చేస్తే వితిన్ 5 to 10 మినిట్స్లో మీరు లోన్ తీసుకోవచ్చు. అండ్ నేను యూట్యూబ్లో ట్రూ బ్యాలెన్స్ యాప్ గురించి అన్ని వీడియోస్ చూసిన, ఏ వీడియోలో కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లోన్ ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ప్రాసెస్ చెప్పలే. అందుకే ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లోన్ ఎలా అప్లై చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రూ బ్యాలెన్స్ యాప్లో లోన్ అప్లై చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం. మన దగ్గర వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలానే బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం ఇందులో లోన్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ ఇందులో లోన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి మన ఏజ్ 18 నుండి 50 మధ్యలో ఉంటే చాలు, మనం ఇందులో లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయాలి. దానికన్నా బిఫోర్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అండ్ కంప్లీట్ వీడియో వాచ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసినాక మీకు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ టిక్ అయితే చేయాలి, పర్మిషన్ అయితే ఇవ్వాలా. ఓకే, తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇలా టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీరు ఓల్డ్ యూజర్ అయిన అనుకో పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ ఓల్డ్ యూజర్ కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఇన్ కేస్ న్యూ యూజర్ అయితే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ ఓల్డ్ యూజర్ అయితే మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ రీసెట్ మీద క్లిక్ చేయాలి, పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా, ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ అయినా సరే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఇలా. ఓకే, తర్వాత క్రియేట్ చేసుకున్నాక కంటిన్యూ మీద క్లిక్ చేసేయాలి. మీరు యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా మీకు యాప్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఐ అగ్రీ టు ఆల్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలి ఇట్లా. తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవర్ ప్రొడక్ట్స్ ఆన్ ట్రూ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, ఏమేమి ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది. క్యాష్ లోన్ ఉంటుంది, లెవెలప్ లోన్, లోన్ మార్కెట్. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాప్ యొక్క హోమ్ ఇంటర్ఫేస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో వచ్చేసి మనకి రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసిన అనుకో వాళ్ళు లోన్స్ తీసుకుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్స్, గ్యాస్ బిల్స్ ఇక్కడ నుంచి కట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ఇందులో లోన్ ఎలా అప్లై చేయాలో నేను ఇక్కడ ప్రాసెస్ అనేది చెప్తా. ఇక్కడ చూడాలి, మనకి ఇక్కడ క్యాష్ లోన్ ఉంటుంది, లెవెలప్ లోన్ ఉంటుంది. ఓకే, లెవెలప్ లోన్లో మీకు 1000 నుంచి 5000 వస్తాయి. క్యాష్ లోన్లో 5000 నుంచి 2 lakhs వరకు మనము లోన్ అనేది తీసుకోవచ్చు. లోన్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. అండ్ ఈ యాప్లో వచ్చేసి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో ఫోర్క్లోజ్ ఎనీ టైం అనేది ఉంది. అంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్లీట్ పేమెంట్ చేసేసి మనం లోన్ అనేది క్లోజ్ చేయొచ్చు. కొన్ని యాప్స్లలో మీకు మినిమం 6 months వరకు లోన్ అనేది క్లోజ్ చేయరాదు. ఓకే, 6 months తర్వాతనే మీకు క్లోజ్ చేస్తుంది. ఇందులో మాత్రం మనము ఎనీ టైం మనము ఫోర్క్లోజ్ అనేది చేసేయచ్చు, లోన్ పేమెంట్ అనేది కంప్లీట్ కట్టేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. అప్లై నౌ మీద క్లిక్ చేసినాక మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ 2 బాక్స్లలో టిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ హౌ మచ్ డూ యూ నీడ్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్ట్ బార్ ఉంటుంది. ఓకే, ఈ బటన్ని మనం అటు ఇటు మూవ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత కావాలంత సెట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనము 5000 నుంచి 2 lakhs వరకు ఇందులో తీసుకోవచ్చు. మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి లోన్స్కి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 lakhs ఇస్తారు అని చెప్పేసి 2 lakhsకి మీరు అప్లై చేస్తే 100% రిజెక్ట్ చేస్తారు. ఓకేనా, మీకు ప్రెజెంట్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉన్నదో దానికి తగ్గట్టు మీరు ఈఎంఐ సెట్ చేసుకొని లోన్ అయితే తీసుకోరు. ఓకేనా, అయితే ఇక్కడ చూసినట్టయితే దీన్ని అడ్జస్ట్ అటు ఇటు చేస్తే మనం ఇక్కడ 2 lakhs, ఓకే 36,000 జస్ట్ చూపిస్తున్న స్క్రీన్ షాట్స్ అనేది. తర్వాత వచ్చేసి 10,000 మీకు ఎంత కావాలంటే అంత ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 అడ్జస్ట్ చేసిన అనుకో, దాని తర్వాత మీరు ఎన్ని మంత్స్లో క్లియర్ చేసుకుంటారు, 6 months 12 months 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 6 months ఈఎంఐ ప్లాన్ తీసుకుంటారా లేదా 12 months ఈఎంఐ ప్లాన్ తీసుకుంటారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోరి. తర్వాత మీకు ఇక్కడ మంత్లీ ఈఎంఐ ప్లాన్ చూపిస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2.4 ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది పర్ యానమ్, 2.4%. ఓకేనా, తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూసినట్టయితే వాట్స్ ద లోన్ పర్పస్ అని అడుగుతుంది. మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారని, మెడికల్ పర్పసా, బిజినెస్ పర్పసా, పర్సనల్ ఎమర్జెన్సీయా, ఎడ్యుకేషనా, లేకపోతే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో మీరు దేనికి తీసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోరి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెరిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారీడా, సింగిల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీ యొక్క లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు బిలో 10th class చదివారా, ఇంటర్ చదివారా, ఓకే బ్యాచిలర్, డిగ్రీ చేశారా, మాస్టర్స్. ఓకే, ఇక్కడ ఏది కంప్లీట్ చేశారో అది సెలెక్ట్ చేసుకోరి. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క హౌసింగ్ టైప్ అడుగుతుంది. మీరు ఓన్ హౌస్లో ఉంటారా,
రెంటెడ్ హౌస్లో ఉంటారా, లేదా పేరెంట్స్ తోటి ఉంటారా, రిలేటివ్స్ తోటి ఉంటారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ జాబ్ అని అడుగుతుంది. మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, హౌస్ వైఫా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ అని అడుగుతుంది. మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే హౌ మచ్ ఈజ్ యువర్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అని అడుగుతుంది. మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తారో యావరేజ్గా అది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 లోన్కి అప్లై చేసినానుకో, మీరు మంత్లీ ఇన్కమ్ అట్లీస్ట్ ఒక 10,000 ఆర్ 20,000 పెట్టుకోరు. ఓకేనా, మినిమం 20,000 to 30,000 పైన పెడితే మీకు ఇక్కడ మంత్లీ ఇన్కమ్ అనేది మీకు లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనమైతే టిక్ చేయాలా, బాక్స్లో పర్మిషన్ అనేది ఇవ్వాలా, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడాలి సేమ్ ఇదే ప్రాసెస్, టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి వెన్ డూ యూ రిసీవ్ యువర్ మంత్లీ ఇన్కమ్ అని అడుగుతుంది. మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చే డేట్. ఓకే, మీ బ్యాంక్లో మనీ ఏ డేట్ రోజు క్రెడిట్ అయితే అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి 30 డేట్ వరకు ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ అనేది. ఓకే, డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మీరు మనీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, హౌ డూ యూ రిసీవ్ యువర్ ఇన్కమ్. ఓకే, మీరు మనీ అనేది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. బ్యాంక్ త్రూవా, బ్యాంక్ చెక్కా, క్యాషా. తర్వాత విచ్ లాంగ్వేజ్ డూ యూ ప్రిఫర్ అని అడుగుతుండ్రు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ అన్ని లాంగ్వేజెస్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ లోన్ బిఫోర్ అని అడుగుతున్నారు. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా, ఎక్స్పీరియన్స్ చేశారా అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇప్పుడు చూడాలి, మీరు లోన్ తీసుకొని ఉంటే దాని గురించి ఆల్రెడీ ఐడియా ఉండుంటే ఇక్కడ అండర్స్టూడ్ లోన్ ప్రొడక్ట్స్ వెళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే నో, ఇక్కడ మీరు చూసుకొని సెలెక్ట్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోవాలా. ఇది వచ్చేసి 100% రికమెండెడ్ అనమాట. ఓకే, ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక ఎవాల్యుయేట్ మై లోన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే యువర్ లోన్ ఈజ్ అండర్ ఇవాల్యుయేషన్ అని వస్తుంది. ఓకే, నోటిఫై మీ వెన్ ఇట్స్ అప్రూవ్డ్ అని దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చేసినట్టయితే ఇది వచ్చేసి యాప్ యొక్క హోమ్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి చూసినట్టయితే లెవెలప్ లోన్ అనేది ఉంది నాకు అవైలబుల్. 1000 నుంచి 30,000 వరకు నేను ఎంత లోన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ 2.4% పర్ యానము ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఇక్కడ నాకు క్యాష్ లోన్ అనేది అవైలబుల్ లేదు. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టయితే నేను కేవైసీ అనేది కంప్లీట్ చేశాను. మీరు యాప్లో రిజిస్టర్ అయ్యే టైంలోనే కేవైసీ అనేది కంప్లీట్ చేయాలా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తోటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇక్కడ లోన్కి ఎలిజిబుల్ అయినా. ఓకే, దాంతో ఇక్కడ చూసినట్టయితే నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. అండ్ కొందరికి ఏంటంటే ఎవాల్యుయేషన్ అయిపోయినాక డైరెక్ట్ లోన్ అమౌంట్కి తీసుకెళ్తుంది, వాళ్ళకి క్యాష్ లోన్ అవైలబుల్ ఉంటే. ఓకేనా, నాకు క్యాష్ లోన్ లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చినాక మళ్ళీ ఈ ప్రాసెస్కి వచ్చిన. ఓకే, ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఒక సెల్ఫీ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఒక సెల్ఫీ ఇచ్చేయాలా, ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఒక సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇలా మీకు ఫైనల్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. మీకు ఎవాల్యుయేషన్ అయిపోయినాక మీకు క్యాష్ లోన్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్ ఈ ప్రాసెస్ వస్తుంది. ఓకే, మీకు క్యాష్ లోన్ అవైలబుల్ లేకపోతే బ్యాక్ వచ్చినాక లెవెలప్ లోన్లో సేమ్ ఈ ప్రాసెస్ వస్తుంది. మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక ఓకే, ఇక్కడ మీకు మంత్లీ ఎంత ఈఎంఐ పే చేయాలో కంప్లీట్ ఇక్కడ చూపిస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోరి. తర్వాత అగ్రీ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలా. బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలా. ఇవి డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఎంటర్ చేయాలి. ఒకసారి మనీ ట్రాన్స్ఫర్ అయినాక అవి బ్యాక్ అయితే రావు. ఓకేనా, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్. తర్వాత రిసీవ్ మనీ మీద క్లిక్ చేయాలి. బ్యాక్ వచ్చి యాప్లో చూసినట్టయితే మనకి ఇక్కడ లోన్ దగ్గర ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. విత్ ఇన్ 5 to 10 minutesలో మనీ అనేది మన బ్యాంక్లో క్రెడిట్ అవుతాయి మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే యువర్ మనీ ట్రాన్స్ఫర్ ప్లీజ్ వెయిట్ అని చెప్పారు కదా. విత్ ఇన్ 5 to 10 minutesలో మనీ అనేది మన బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. ఇంతే సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లోన్ ఎలా అప్లై చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అనేది కవర్ చేశాను. అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వచ్చేసి మీరు యాప్లో రిజిస్టర్ అయినాక కేవైసీ ప్రాసెస్ అడుగుతుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది ఒక్కటే ఈ వీడియోలో లేదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అనేది నేను కవర్ చేశాను. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి అయితే చూడాలి. ఈ ప్రాసెస్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 100% లోన్ అనేది వస్తుంది. విత్ ఇన్ 5 to 10 minutesలో మనీ అనేది మన బ్యాంక్లో కూడా క్రెడిట్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయాలి. ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏమైనా యాప్స్ గురించి కావాలనుకుంటే యాప్ నేమ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకేనా, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.